ఉదయకాల సమయంలో మార్నింగ్ కాన్ఫరెన్స్‌కై మనమంతా చేరొచ్చుండగా ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. 4354వ రోజు. ఇంతవరకు ప్రభు చక్కగా జరిగించారు. మరి ఈ దినం కార్యక్రమాన్ని ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. మన మధ్య ఉన్నటువంటి పెద్దలు ప్రభుదర్శన గారు ప్రార్థన చేస్తారు. కర్నూలు ప్రభుదర్శన గారు ప్రార్థన చేసి నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. చేరువచ్చిన పరిశుద్ధులందరికీ, దేవుని దాసులకు, విశ్వాసులందరికీ ఉదయకాల జూమ్ తరపున ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. ప్రార్థనతో ఈ కూడిక ప్రారంభించుకుందాం. సర్వ కృపానిధి యొక్క మా పరలోకపు రాజా, పరిశుద్ధుడైన మా గొప్ప తండ్రి, సర్వశక్తి సంపూర్ణుడా, అనంతుడా, అద్వితీయుడా, నిన్న నేడు ఏకరీతికున్న మా విమోచకుడా, స్తోత్రములు. రక్షకుడు యేసుక్రీస్తు నామములో మరొకసారి మమ్మల్ని పూజించి స్తుతించి గణపరుస్తున్నాం. మహోన్నతుడివి, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడివై నిత్యము దూతలు కెరూబులతో పరిశుద్ధులలో ప్రార్థిస్తున్నాం. కృప చూపండి, నడిపించే నీ దాసులు తండ్రి, మరి ముత్యాల మోజేసును కూడా మీరు జ్ఞాపం చేసుకోండి. చక్కగా నడిపించడానికి మీ ఆత్మ సహాయం అనుగ్రహించండి. జూమ్లో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా నాన్న మీ కృప చూపండి. ఇంకా చేరి రావాల్సిన నీ దాతులను, నీ ప్రియులను మీరు జ్ఞాపం చేసుకుని సహాయం దయచేయమని, కూడికకు ఆదియు అంతమై మీరే ఉండి నడిపించి మమ్మల్ని మీరు మహిపరుచుకోమని మా విమోచకుడు నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. స్నేహితులారా, మరి ఈ సమయంలో మరి పాట పాడటానికై మన మధ్య జయచంద్రన్న గారు ఉన్నారు. బ్రదర్ జయచంద్ర గారు పాట పాడి మనకు వినిపిస్తారు. అలా వందనాలు వందనా అన్న. వందనాలు. వందనా అన్న. స్తుతి పాడేదనే ప్రతిదినము, స్తుతి పాడుటే నాకతిశయము, స్తుతి పాడేదనే ప్రతిదినము, స్తుతి పాడుటే నాకతిశయము. ధవళవర్ణుడా మనోహరుడా, రత్నవర్ణుడా నా ప్రియుడా, ధవళవర్ణుడా మనోహరుడా, రత్నవర్ణుడా నా ప్రియుడా, స్తుతి పాడేదనే ప్రతిదినము, స్తుతి పాడుటే నాకతిశయము. ఆరాధించెదా అరుణోదయమునా, అమరుడ నిన్నే ఆశ తీరా, ఆరాధించెదా అరుణోదయమునా, అమరుడ నిన్నే ఆశ తీరా. ఆశ్రిత జన పాలకా అందుకో నా స్తుతి మాలిక, ఆశ్రిత జన పాలక అందుకో నా స్తుతి మాలిక, ధవళ
వర్ణుడా మనోహరుడా రత్నవర్ణుడా నా ప్రియుడా ధవలవర్ణుడా మనోహరుడా రత్నవర్ణుడా నా ప్రియుడా స్తుతి పాడేదనే ప్రతిదినము స్తుతి పాడుటే నాకతిశయము గురిలేని నన్ను ఉరి నుండి లాగి దరి చేర్చినావే పరిశుద్ధుడా గురిలేని నన్ను ఊరి నుండి లాగి దరి చేర్చినావే పరిశుద్ధుడా ఏమని పాడెద దేవా ఏమని పొగడెద ప్రభువా ఏమని పాడెద దేవా ఏమని పొగడెద ప్రభువా ధవలవర్ణుడా మనోహరుడా రత్నవర్ణుడా నా ప్రియుడా ధవలవర్ణుడా మనోహరుడా రత్నవర్ణుడా నా ప్రియుడా స్తుతి పాడేదనే ప్రతిదినము స్తుతి పాడుటే నాకతిశయము. అలా వందనాలండి. మంచి దీపులారా, మరి ఇంతవరకు జయచంద్రన్ గారు పాట పాడి నిర్మించారు. మరి కాన్ఫరెన్స్ ఉదయకాలపు కాన్ఫరెన్స్ తరఫున అన్నగారికి ప్రేమదానం తెలియజేస్తాను. ప్రారంభ ప్రార్థన చేసినటువంటి ప్రభుదర్శన గారికి కూడా ప్రేమదానం తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనము ప్రాముఖ్యమైనటువంటి మరి సమయానికి మనం వచ్చాం. ఈ సమయంలో మరి వాక్యోపదేశకులు, దేవుని సేవకులు మాకిలి ప్రేమానందం గారు వాక్యోపదేశం చేస్తుండగా మనమంతా విని ఆత్మీయ మేలుపొందాం. అందుకంటే ముందుగా ప్రార్థన చేసుకొని మరి అన్నగారికి సమయాన్ని అప్పగిద్దాం. మన మధ్య ఉన్నటువంటి దేవుని దాసులు దేవానందం గారు ముంబై ప్రార్థన చేస్తారు. తర్వాత వాక్య పరిచయలో మనము ముందుకు కొనసాగుదాం. వందనాలన్నా. వందనాలు. చేరి వచ్చిన దైవజనులకు, పరిచారకులకు, పెద్దలకు, పరిశుద్ధులకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సహోదర సహోదరులకి అందరికీ నా వందనాలు. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడు అయిన ప్రేమగల మా యేసయ్య, మీ పవిత్రమైన ఘనమైన నామమునకి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు ఎంతైనా మంచి దేవుడు, దయాళుడు, మా రక్షకుడు, అందరు బట్టి మేము స్తుతిస్తూ ఘనపరుస్తున్నాను. ఆయన ఈ ఉదయ కాలమున మమ్మల్ని అందరినీ సజీవుల గురించి మీ పాసనలో కూర్చోబెట్టినందున మీ స్తోత్రాలు. మరి ఈ ఉదయ కాలమునే మీ సన్నిధిలో మీ కృపలతో మమ్మల్ని తృప్తిపరచడానికి గాను, అనుదిన ఉదయకాల వాక్య ధ్యానాలు ధ్యానించుటకు గాను 4354 దినానికి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం నాయన. ఇలాగ నిర్విరామంగా మరి దినదినము వాక్యం వినిపించడానికి గాను ఈ జూమ్ ఏర్పాటు చేసిన దాసులు బర్నబాస్ అన్న గారిని, వారి కుటుంబాన్ని దీవించండి. ఇప్పుడు మరి విశేషంగా పాటలు పాడిన వారిని, ప్రార్థించిన వారిని దీవించండి. నడిపించున్న ప్రియులు
ముత్యాల మోజెస్ అన్న గారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మరి విశేషంగా ప్రాముఖ్యమైన విషయానికి వచ్చాం నాయన. ప్రేమానందం గారిని మా మధ్య ఉంచారు. ఏదైనా మా వాక్యము అందించడానికి మీ దాసుని బలపరచండి. కావలసిన మాటలు ఆయన నోటి ఉంచి మా అందరికీ మేలుకరముగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లు మాతో మాట్లాడి మయం పొందమని, ఇప్పుడు ప్రభా మీ దాసులు సమయం తీసుకుంటుండగా మీ ఆధీనంలో ఉంచుకొని మయం పొందమని, నడిపించున్న ప్రతి వారిని దీవించమని, చేరి వచ్చిన ప్రతి వారిని దీవించమని యేసు పరిశుద్ధ నామం వందనం చెల్లించి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 మంచిది. మరి ప్రార్థించిన అయ్యగారికి ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మరి మన మధ్యకు ప్రేమానందం గారు మన మధ్య ఉన్నారు. ఈ సమయాన్ని వారికి అప్పగిస్తున్నాక మరి ఉపదేశం చేస్తున్నాక మనమంతా కూడా శ్రద్ధగా విని ఆత్మీయ మేలు పొందుదాం. అయ్యా ప్రేమానందం గారు, నా వందనాలు. చేరవచ్చినటువంటి ప్రేమైన సహోదరి సహోదరులకు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు అమూల్యమైనటువంటి నామాన్ని బట్టి హృదయపూర్వకంగా మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంలో గత 4354 దినాలుగా జూమ్ నిరంతరాయంగా ఉదయకాలంలో దేవుని కృప మనను తృప్తిపరుచున్నట్లుగా ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ 2013న మరి ప్రారంభించబడే విషయంలో ప్రభు సహాయం చేసినందుకు, నిరంతరాయంగా ప్రభు దీన్ని కొనసాగిస్తున్నందుకు కూడా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాం. మరియు బర్నబాస్ అన్న గారికి, ప్రియులకు కూడా చాలా వందనాలు తెలియజేస్తున్నాను. సారి నన్ను పిలిచి ఈ విధంగా మరి వాక్య పరిచర్యలో మీతో కలిసి సహవాసంగా చేరే అవకాశాన్ని అనుగ్రహిస్తున్నారు. చాలా కృతజ్ఞతలు, హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను ఇందులో ఉన్న ప్రతి ఒక్కరికి. మరి ఈ సమయంలో మరి ముత్యాల మరి మోజెస్ అన్న గారు, మరి వారికి కూడా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాం. గాయకులు మరి తిరుమల జయచంద్రరావు గారు హుబ్లీ నుండి కర్ణాటకలో, వారు కూడా మరి కీర్తనను విడిపించి నడిపిస్తున్నందుకు వారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంలో మరి దైవ వాక్యాన్ని మనం చదువుకుందాం. 122వ కీర్తనలో మొదటి నుండి కొన్ని వచనాలను చదువుకుందాం. యెహోవా మందిరమునకు వెళదామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించితిని. యెరూషలేమా, మా పాదములో నీ గుమ్మములో నిలుచున్నవి. యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణం వలె నీవు కట్టబడి ఉన్నావు. ఇశ్రాయేలుకు నియమబడిన శాసనములు బట్టి యెహోవా నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు, యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును. అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనములు, దావీదు వంశీయుల సింహాసనములు స్థాపింపబడి ఉన్నవి. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించు వారందరూ వర్ధిల్లుదురు. నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక. నీ నగరులో క్షేమముండును గాక. నా సహోదరుల నిమిత్తము, నా సహావాసుల నిమిత్తము నీకు క్షేమము కలుగును గాక అని నేను అందును. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించెదను. ప్రభునందు ప్రియులారా, స్నేహితులారా, తండ్రులారా, అలాగే పెద్దలారా, దైవవాక్యము మనలో ఎరిగినటువంటి వారు చాలా మంది ఉండడం చాలా సంతోషం ఈ కాన్ఫరెన్స్లో. అయినా ఈ ఉదయకాలం మరి దైవవాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడానికి చక్కటి తరుణం అనేది ప్రభు మనకు అనుగ్రహించాడు. 22వ కీర్తన యాత్ర కీర్తనని, దావీదుది అని, దావీదు రచించినటువంటి కీర్తన అని మనం చూస్తున్నాం. ఈ కీర్తనలో మరి దేవుని మందిరం, ఆ మందిరం యెరూషలేములో ఉంది అని 2వ వచనంలో, ఆ యెరూషలేం పట్టణం
బాగుగా కట్టబడింది అని, ఆ మందిరములో మన పాదాలు నిలవాలని, ఆ గుమ్మములోకి మనం వెళ్ళాలని సత్యాన్ని మనం చూస్తున్నాం. అది ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటికీ ప్రసిద్ధి చెందినటువంటిది అని, అక్కడ యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడతాయి. అలాగే అచట తీర్పు తీర్చే శాసనం, సింహాసనం స్థాపింపబడింది అని మనం చదువుతున్నాం. అక్కడ ఆరాధన, స్తుతి, గానము, కీర్తన, దేవుని గురించిన మహిమ, అలాగే దేవుని సింహాసనము, దేవుని న్యాయ విధి మాత్రమే కాకుండా అక్కడ యెరూషలేములో ప్రార్థన అనేది జరుగుతుంది అని మనం చూస్తున్నాం. ఆ యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయాలనే సత్యాన్ని మనం చూస్తున్నాం. దాన్ని ప్రేమించుట, యెరూషలేమును ప్రేమించుట, ప్రేమించిన వారు వర్ధిల్లుతారు. ఆ యెరూషలేము, ఆ దేవుని సన్నిధి, దేవుని న్యాయ శాసనాలు ఉన్నటువంటి స్థలం, ఆ ప్రాకారాలు, అక్కడ జరిగే ప్రార్థనలను బట్టి నెమ్మది ఉంటుంది అనేది మనం చూస్తున్నాం. ఆ యెరూషలేము, దాని ప్రాకారాలు, ఆ పట్టణం, దాని నగరం, దాని నగరులు, ఆ ప్రాంతాల్లో క్షేమం అనేది ఉంటుంది అనే మాట చూస్తున్నాం. 8వ వచనంలో అక్కడ సహోదరులు కూడుతారు. సహోదరులు సహోదరులు విశ్వసించిన సహోదరులు, రక్షించబడిన సహోదరులు, విమోచింపబడిన సహోదరులు, పరిశుద్ధపరచబడిన సహోదరులు, ప్రభు రక్తం ద్వారా కడగబడి కొనబడినటువంటి సహోదరులు, అలాగే యాజకులు, లేవీయులు, ఉపదేశకులు, కాపరులు, పెద్దలు, సువార్థికులు, విశ్వాసులు అక్కడ కూడుతారు. దాన్ని రమ్యమైనటువంటి మాటగా 8వ వచనంలో సహావాసులు, సహావాసులు, సహావాసం, నివాసం, సహా నివాసం, ఒకరితో ఒకరు, అన్యోన్య సహావాసం, తండ్రితో ఉన్న సహావాసం, కుమారునితో ఉన్న సహావాసం, పరిశుద్ధాత్మతో ఉన్నటువంటి సహావాసం, సహోదరుల మధ్యలో ఐక్యతతో ఉన్నటువంటి సహావాసం, అది అన్యోన్యమైనటువంటి సహావాసం అనే సత్యాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. 8వ వచనంలో నీకు క్షేమం కలుగును గాక అని నేను అందును. అక్కడ క్షేమం, దేవుని మందిరములో క్షేమం, దేవుని మందిరములో మేలు, దేవుని మందిరములో నెమ్మది, దేవుని మందిరములో వర్ధిల్లుతాం. 9వ వచనానికి వస్తున్నాం. మన దేవుడైన యెహోవా, మన దేవుడైన ప్రభు, మన దేవుడైన క్రీస్తు, మన దేవుడైనటువంటి రక్షకుడు, మన దేవుని మందిరం అక్కడ ఉంది. మన దేవుడు, మన దేవుడు, ఆయన సర్వలోకానికి దేవుడు, సర్వ సృష్టికి దేవుడు, సర్వ ప్రజలకు దేవుడు, సర్వ గోత్రాలకు దేవుడు. ఆయన ఒక్కడే దేవుడు. ఆయన నీతిమంతుడైన దేవుడు, ఆయన పరిశుద్ధుడైన దేవుడు, విమోచకుడైన దేవుడు, తోడుగా ఉండే దేవుడు, రక్షించే దేవుడు, కాపరిగా ఉండే దేవుడు, జీవితకాలం ఎలా మనల్ని నడిపించే దేవుడు, కొరతల్లో, సమస్యల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, శోధనల్లో, సమస్యల్లో సహాయం అందించి నడిపించే దేవుడు.
మన దేవుడైన యెహోవా మందిరం అక్కడ ఉంది. మన దేవుడైన యెహోవా మందిరం, మన దేవుడైన యెహోవా మందిరం నేడు క్రీస్తు మనకిచ్చినటువంటి దేవుని సంఘం, దేవుని సంఘం, దేవుని మందిరం, దేవుని సహావాసం, దేవుని శరీరం, క్రీస్తు శరీరం సంఘం. మరి మన దేవుని మందిరం నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించేదను. ఆ పట్టణానికి, ఆ నగరునకు, ఆ ప్రాంతములకు, ఆ గుమ్మములకు మేలు చేయ ప్రయత్నించేదను. చాలా శ్రేష్టమైన, అద్భుతమైనటువంటి, ఆశ్చర్యమైనటువంటి శైలి, భాష, అనుకరణ, ఒక ఆలోచితమైనటువంటి, విశ్లేషణాత్మకమైనటువంటి పదాలతో ఈ కీర్తన రాసినట్లుగా నా హృదయపూర్వకంగా నేను ఆలోచిస్తున్నాను. అయితే యెహోవా మందిరమునకు వెళదాం, యెహోవా మందిరమునకు వెళదాం అని జనులు నాతో అయినప్పుడు నేను సంతోషించితిని అనే మాట మనం చూస్తున్నాం. జనులే దేవుని సన్నిధికి వెళదామని రాజు దగ్గరికి వచ్చి, అయ్యా మనం దేవుని మందిరానికి వెళదాం, ఆ గుమ్మములకు వెళదాం, ఆ పట్టణానికి వెళదాం, ఆ శాసనాలను చూద్దాం, అక్కడ మధ్య మధ్యలో గ్యాప్ వస్తుంది, స్ట్రక్ అయినట్టు. ఆహాహా. నెట్వర్క్ సమస్య ఉందా? ఉన్నట్టుందన్నా, ఉన్నట్టుంది. 2-3 సెకండ్లు ఆగుతా ఉంది. ఇప్పుడన్నా ఇప్పుడు ఓకే. ఓకే. ఇక్కడ ఏదో నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నట్టు. సరే. అయితే అక్కడ దేవుని గుమ్మం, దేవుని పట్టణం, దేవుని శాసనాలు, దేవుని గోత్రాలు, దేవుని సింహాసనం, అలాగే దావీదు వంశీయులు, ఆ యెరూషలేము యొక్క క్షేమం అనేది మనం చూస్తున్నాం. అక్కడ క్షేమము, అదే సమయంలో నెమ్మది, మేలు, అక్కడికి వెళ్ళే వారందరూ వర్ధిల్లుతారు అనే మాటను మనం చూస్తున్నాం. ఎంత చక్కటి కీర్తన. అక్కడ సహోదరులు ఉన్నారు, సహావాసులు ఉన్నారు. సహోదరులు, విశ్వసించిన సహోదరులు, రక్షించబడిన సహోదరులు, పరిశుద్ధపరచబడిన సహోదరులు, నీతిమంతులుగా తీర్చబడిన సహోదరులు, అలాగే ఉపదేశకులు, కాపరులు, స్వార్థికులు, మరి ఇదంతా కలిస్తే సహావాసులు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. మన దేవుడైన యెహోవా మందిరం, దేవుని సంఘం, క్రీస్తు శరీరం, ఆ సంఘమును, దాని నిమిత్తం నీకు మేలు చేయ ప్రయత్నించుదని దావీదు చక్కటి, ఉత్సాహభరితమైనటువంటి, ఉద్వేగభరితమైనటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని మందిరమునకు వెళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. దేవుని మందిరానికి వెళదామని అనినప్పుడు నేను సంతోషించితిని అనే మాట చూస్తున్నాం. ఎందుకు దావీదునకు దేవుని మందిరం అంటే మక్కువ, ఇష్టం అనేది ఆలోచన చేస్తే ఈ కీర్తన గ్రంథములోనే మనము ఆలోచన చేద్దాం. ఎందుకు దావీదు మహారాజునకు దేవుని మందిరం అనగా ఇష్టం అనే మాటను మనము ఆలోచన చేసినప్పుడు కీర్తన గ్రంథంలో 36వ కీర్తనలో 8వ వచనాన్ని చూడండి. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు, మనము, మేము తృప్తి నొందుచున్నాం. ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. దేవుని మందిరం యొక్క సమృద్ధి, దేవుని మందిరం, దేవుని సంఘం, సహావాసం, ఆ కూడిక, ఆ ఉపదేశం,
దేవుని మందిరములో ఏముంది అనేది మనం చూస్తే సమృద్ధి, సంతృప్తి. సమృద్ధి ఉంది, దాంతో పాటు సంతృప్తి ఉంది, తర్వాత ఆనందం ఉందండి దేవుని మందిరములో. ఎంత చక్కటి వచనం! 36వ అధ్యాయములు 8వ వచనంలో దేవుని మందిరము వలన సమృద్ధి, దేవుని మందిరములో సంతృప్తి, దేవుని మందిరములో ఆనంద ప్రవాహం. ప్రవాహం అనగా ఎత్తైన స్థలములో నుండి దిగువ స్థలమునకు నిరంతరాయంగా ప్రవహించేటువంటిది ప్రవాహం. ప్రవాహం ఎండిన స్థలాలను తడిపేది, అలాగే చెట్లు చేమలు గుట్లు పుట్టలు అన్నిటినీ తడిపేది. మానవులకు మనుషులకు ఉపయోగకరమైనటువంటి పంటలను పండించేది. జంతుజాలం, వృక్షజాలం, పక్షజాలం, సర్వసృష్టికి మరి పోషణ ఇవ్వడానికి ప్రవాహం ఎంతైనా అవసరం. ఇది ఏ ప్రవాహం? దేవుని మందిరంలో ఉన్నటువంటి ప్రవాహం ఏమిటి అని అంటే ఆనంద ప్రవాహం. ఆనంద ప్రవాహము అనే మాట మనం చూస్తున్నాం. అక్కడ ఆనంద ప్రవాహాన్ని తాగిస్తున్నాడు. ఏంటి జ్యూస్, ఏంటి డ్రింక్, ఏంటి వైన్? ఆనంద ప్రవాహపు మరి డ్రింక్ అండి ఇది, ద్రవం, ఆనంద ప్రవాహపు ద్రవం. ఇక దీన్ని త్రాగితే దేవుని సన్నిధిలో ఆనందమే ఆనందం. అది దేవుని మందిరంలో మనకు దొరికేది అనే విషయాన్ని మనము ఆలోచన చేస్తున్నాం. అంత మాత్రమే కాదు, దేవుని మందిరములో 27వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే యెహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయంలో ధ్యానించుటకు. దేవుని ప్రసన్నత 27వ అధ్యాయంలో మరి 4వ వచనాన్ని మనం చూస్తే యెహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయములో ధ్యానించుటకు. మెడిటేషన్, ఆయన సన్నిధిలో ధ్యానం. అక్కడ ఏం దొరుకుతుంది అంటే ఆయన ప్రసన్నత, ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్, ప్రసన్నత, ఆయన ప్రసన్నత, ఆయన కలుచుకునేది, ఆయన ప్రభావ ప్రసన్నతను పొందేది. దేవుని మందిరము అక్కడ ఆయన ప్రసన్నతను మనకు చూపించేదిగా ఉంది. అదే సమయంలో జీవిత కాలం అంతా నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను అనే మాట మనం చూస్తున్నాం. ఈ జీవితం ఆయన మందిరములో, ఆయన సంఘములో, ఆయన సేము అనేది మనం చూస్తున్నాం. అలాగే 42వ అధ్యాయములో ఒక మాట చూడండి. 42వ అధ్యాయములో 42వ అధ్యాయములో కూడా ఒక మాటను మనం చూస్తున్నాం. 1-2 వచనాల్లో మనం చూస్తే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచుంది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనబడేదను. 4వ వచనంలో, నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకొనగా, జన సమూహముతో, పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతి సంతోషం కలిగి స్తోత్రము చెల్లిస్తున్నాను. సంతోషము కలిగి దేవుని మందిరములో, ఆ జీవము గల దేవుని మందిరములో, ఆ దేవుని సన్నిధి దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా, దేవా నా ప్రాణం నీ కొరకు, నీ సన్నిధి, నీ మందిరం, నీ సహవాసం, దాని కొరకు నేను ఆశపడుతున్నాను. జన సమూహాలతో నేను వెళుతున్నాను. ఆ సంగతి దేవుని మందిరములో వారిని
నడిపిస్తున్నటువంటి సంగతి ఎంత గొప్పది అనే మాటను మనం చూస్తున్నాం. అలాగే మరి 43వ అధ్యాయంలో కూడా 4వ వచనాన్ని చూడండి. అప్పుడు నేను దేవుని బలిపీఠము వద్దకు నాకు ఆనందము సంతోషములు కలగజేయు దేవుని యొద్దకు చేరుదును. అక్కడ దేవుని బలిపీఠం ఉంది. ఆ బలిపీఠం మాత్రమే కాదు, అక్కడ నాకు ఆనందము సంతోషములు కలగజేసే దేవుని సన్నిధి, దేవుని యొద్దకు నేను చేరుదును అనే మాటను మనం చూస్తున్నాం. 48వ అధ్యాయంలో 9వ వచనం చూడండి. కీర్తనలు 48 9వ వచనంలో, దేవా మేము నీ ఆలయమందు నీ కృపను ధ్యానించితిమి. దేవా నీ నామం ఎంత గొప్పదో అనే మాట చేస్తున్నాం. అక్కడ సంపూర్ణంగా మనకు దొరికేది కృప. నీ కృప నాకు చాలు. అత్యున్నతమైన కృప, విడిచిపోని కృప, మరవని కృప, ఎడబాయని కృప. ఆయన కృపతో మనలను నింపుతాడు ఆయన సన్నిధి, ఆయన మందిరములో అనే మాటను మనం చూస్తున్నాం. 63వ కీర్తనలో కూడా చాలా చక్కగా రాయబడినటువంటి కీర్తన మనం చదువుకున్నాం, లేక మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఏమిటి అంటే 6వ వచనంలో, కాగా 6వ వచనంలో, కాగా నా జీవిత కాలం అంతయు నేను ఇలాగు నిన్ను స్తుతించెదను, నా చేతులెత్తెదను, నీ శరణు చూచెదను, నిన్ను అంటి వెంబడించెదను అనే మాటలు మనం చూస్తున్నాం. దేవా నా దేవుడవు నీవే, నిన్ను వేకువని వెతుకుతాను. నీ బలం నీ సన్నిధిలో ఉంది, నీ ప్రభావం పరిశుద్ధ ఆలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుకొని ఉన్నాను. నీ మీది ఆశ చేత నిన్ను చూడాలని నా శరీరం కృషిస్తుంది. నీ కృప జీవము కంటే ఉత్తమం. ఎంత చక్కటి రమ్యమైనటువంటి విషయం. దేవుని సన్నిధి, దేవుని మందిరం, దేవుని సహవాసం, దేవుని సౌభాగ్యం అనే దాన్ని చూస్తున్నాం. 65వ కీర్తనలో కూడా 4వ వచనాన్ని మనం చదువుకుంటే, నీ ఆవరణంలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని నీవు చేర్చుకునేవాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయం చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదాం. దేవుని మందిరంలో తృప్తి, దేవుని మందిరంలో భాగ్యం, దేవుని మందిరములో కృప, దేవుని మందిరములో ఆదరణ, దేవుని మందిరములో మరి శ్రేష్టమైనటువంటి కృప, మేళ్ళు, ఆశీర్వాదాలు మనం పొందుతాం. ఆనంద ప్రవాహం అక్కడ మనకు తృప్తిని, నెమ్మదిని, సమాధానమును కలిగించేది దేవుని మందిరం. ఆ మందిరానికి 122వ కీర్తనలో చూస్తే, జనులు వెళదాం అని అన్నప్పుడు నేను సంతోషించి తిని అనే మాటను మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, దేవుని మందిరము నేడు దేవుని సంఘం. అక్కడ దొరికేది శాసనం, ఉపదేశం, బోధ, విశ్వాస సంబంధమైన సుబోధ. అక్కడ దొరికేది దైవ వాక్య ప్రామాణిక సత్యం. ప్రభునందు ప్రియులారా, నేడు దేవుని మందిరం అనేది, దేవుని సంఘం అక్కడ కూడి ఉన్నటువంటి విశ్వాసులతో కూడినటువంటిది. క్షేమం, వర్ధిల్లుట, నెమ్మది, మేలు పొందుతామనే సత్యాన్ని మనం చూస్తున్నాం. ఆ మందిరానికి చేరి వచ్చేవారు విమోచింపబడిన వారు, పరిశుద్ధపరచబడిన వారు, రక్షించబడిన వారు, మరి యేసు ప్రభు యొక్క రక్తం చేత కొనబడినటువంటి వారు, కడగబడినటువంటి వారు. ప్రభునందు ప్రియులారా, అది దేవుని యొక్క సంఘం, దేవుని యొక్క మందిరం అనే సత్యాన్ని మనం చూస్తున్నాం. ఇంతకు దావీదునకు ఏమిటి సంతోషం అనేది మనం ఆలోచన చేస్తే,
9వ కీర్తన 2వ వచనాన్ని చూస్తున్నాం చూడండి. 9వ కీర్తన 2వ వచనం. 9వ కీర్తన 2వ వచనాన్ని నేను చదువుతున్నాను. కీర్తనలు 9 2వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. 9వ కీర్తన 2వ వచనం. 9వ కీర్తన 2వ వచనాన్ని చదువుతున్నాను. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను, నీ నామమును కీర్తించెదను. మహోన్నతుడా, నిన్ను గూర్చి, దేవుని గూర్చి సంతోషించిన, దేవుని యందు సంతోషం. రకరకాల సంతోషాలు నేటి దినాల్లో మనం చూస్తున్నాం. విందుల్లో సంతోషం, వినోదాల్లో సంతోషం, భజనల్లో సంతోషం, మరి ఆ యొక్క ఏంటంటే లోకంలో సంతోషం, వ్యాపారంలో సంతోషం, ఉద్యోగంలో సంతోషం, భక్తిహీనతలో సంతోషం, సినిమాల షికార్లలో సంతోషం, మరి రకరకాల సంతోషాలు లోకములో ఉన్నాయండి. కానీ దేవుని యందు సంతోషం, దేవుని యందు సంతోషం అనే మాట మనం చూస్తున్నాం. 16వ కీర్తనలో కూడా ఒక మాటను జ్ఞాపకం చేస్తున్నాను చూడండి. 8-9 16-8-9 16-8-9 వచనములో, సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయం సంతోషించున్నది, నా ఆత్మ హర్షించున్నది, నా శరీరము సురక్షితముగా నివసించుచున్నది. 11వ వచనంలో, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం, నీ కుడి చేతిలో నిత్య సుఖములు. దేవుని సన్నిధి, దేవుని యందు ఉన్నటువంటి సంతోషమునకు మించిన సంతోషం ఈ భూ ప్రపంచమందు, ఈ విందు వినోదాల్లో, లోకములో, వ్యాపారంలో, ఉద్యోగంలో లేదండి. దేవుని యందు సంతోషం అనే మాట దావీదు జ్ఞాపకం చేస్తున్నాడు. రెండవ విషయానికి వస్తే 48వ కీర్తన 8వ వచనాన్ని చూస్తే, 48వ కీర్తన 48వ కీర్తన 2వది దేని గురించి సంతోషం అని చెప్తున్నాడు. 48వ కీర్తన 8వ వచనములో, సైన్యములకు అధిపతియగు యెహోవా పట్టణమునందు, మన దేవుని పట్టణమందు మనం వినినట్టుగానే జరుగుట మనము చూసి ఉన్నాము. వినినట్టుగానే మనం చూసి ఉన్నాం. వినినట్టుగానే మనము చూసి ఉన్నాము. దేవుడు నిత్యము దాన్ని స్థిరపరిచి ఉన్నాడు. నిత్యము దాన్ని స్థిరపరిచి ఉన్నాడు. 2వ వచనాన్ని చూస్తే, ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వ భూమికి సంతోషకరముగా ఉన్నది. దేవుడే దానికి ఆశ్రయం. దేవుడు అక్కడ ప్రత్యక్షమవుచున్నాడు. సర్వ ప్రపంచాన్ని సంతోషింపజేసేది దేవుని సన్నిధి అండి. దేవుని సన్నిధి. 40వ కీర్తనలో ఒక మాట చూడండి. 40వ కీర్తన 8వ వచనం. 40వ కీర్తనలో 8వ వచనంలో, 40వ కీర్తన 8వ వచనంలో ఒక మాట, దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. రెండవది ఏమిటంటే దేవుని చిత్తము చేయుట. దావీదు మహారాజు దృష్టిలో దేవుని యందు సంతోషం. రెండవది ఏంటంటే దేవుని చిత్తము చేయుట ఆయనకు సంతోషం. దేవుని చిత్తం, ద విల్లింగ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క చిత్తం. సొంత ఇష్టాలు, సొంత ఆలోచనలు, కుటుంబ ఆలోచనలు, బంధువుల ఆలోచనలు, వాళ్ళ చిత్తాలు, మన ఇష్టవారి పడేవారి చిత్తాలు, మనం ప్రేమించే వారి చిత్తాలు, ఇవేవి చిత్తాలు కాదండి. దైవ చిత్తం. దేవుని చిత్తం ఏమిటి? మన ఉద్దేశాల్లో, మన తలంపుల్లో, మన వ్యవహారంలో, మన నడవడిలో, మన ప్రణాళికల్లో, మన సిద్ధబాటులో, మన ప్రయోజనాల్లో, మన ప్రయోగాల్లో
దేవుని చిత్తం. దావీదు అంటున్నాడు, నీ చిత్తం నాకు సంతోషం ప్రభువా. నీ చిత్తమే, యువర్ విల్లింగ్, నీ చిత్తమే నాకు సంతోషం అనే సత్యం రెండవది జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకటి ఆయన యందు మనకు సంతోషం, రెండవది దేవుని చిత్తం అంటే సంతోషం అనేది దావీదు జ్ఞాపకం చేస్తున్నాడు. 13వ అధ్యాయం కీర్తనలు 13:5 వచనాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. కీర్తనలు 13:5 వచనం. కీర్తనలు 13:5 వచనం. కీర్తనలు 13:5 వచనాన్ని జ్ఞాపకం చేస్తున్నాను చూడండి. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. నీ రక్షణ విషయం నా హృదయము సంతోషిస్తున్నది, లేక హర్షిస్తున్నది. ఒకటి ఆయన కృప, ఆయన ఇచ్చినటువంటి రెండవది రక్షణ, గ్రేస్ అండ్ సేవింగ్, సాల్వేషన్. గ్రేస్ అండ్ సాల్వేషన్ అంటాం కదా. దేవుని కృపచేతనే మనకు రక్షణ ఉంది కదా. దేవుని కృపచేతనే మనం నడిపింపబడుతున్నాం కదా. దేవుని కృపచేతనే ఆదరింపబడుతున్నాం కదా. దేవుని కృపచేతనే నింపబడుతున్నాం కదా. దేవుని కృపచేతనే మనం పొందుచున్నాం కదా. దేవుని కృపచేతనే మనం సాగుచున్నాం కదా. దేవుని కృపచేతనే మరి ఈ యొక్క ప్రతీది మనం పొందే దాంట్లో ఆయన కృప మనకుంది. ఆయన యందు నమ్మిక ఎట్లనో ఆయన కృప మీద కూడా మన నమ్మిక ఉంచుట అనేది ఆయన రక్షణ విషయమై హృదయం హర్షించుచున్నది. కృపలో, రక్షణలో సంతోషం. రక్షణ మొదలు కృప మొదల అనేది ఆలోచన చేస్తే కృపచేత రక్షణ దొరికింది. బడ్డప్పుడు కృపచేత నింపబడాలి. ఇవి రెండు రక్షణ కాపాడుకుంటూ కృపచేత నింపబడుతూ ఉండడం అనేది చాలా సంతోషకరమైన విషయం. రక్షణ కృపచేత దొరికిన ఆ కృప అనుదిన కృప, నిత్యమైన కృప మనం పొందుతూ దానిలో సంతోషించాలి అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఒకటి ఆయనను బట్టి మనకు సంతోషం, ఆయన యందు మనకు సంతోషం అనేది దావీదు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన చిత్తములో మనకు సంతోషం అనేది జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన కృప, ఆయన రక్షణ కార్యములో మనం సంతోషించాలనే విషయం నేను సంతోషిస్తున్నానని చెప్తూ ఇంటిమేట్గా మనకు చెప్పేది ఏంటంటే మనం సంతోషించాలని చెప్తున్నాడు. నాలుగవదిగా మరి కీర్తనలు 119, కీర్తనలు 119, కీర్తనలు 119, 91, 119, 91 వచనాన్ని నేను చదువుతున్నాను చూడండి. 91, సమస్తము నీకు సేవ చేయుచున్నవి, కావున నీ నిర్ణయం చొప్పున అవి నేటికి స్థిరపరచబడి ఉన్నవి. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషం ఇయ్యనీడ, నా శ్రమలందు నేను నశించి ఉందును. దేవుని మరి వాక్యం సమస్తమైనటువంటి వాటిని దేవుడు మనకు స్థిరపరిచాడు. దేవునికి సేవమైన వాటిలో అయితే దేవుని వాక్యమే ఈ సమస్తమైన వాటి కంటే, వెండి బంగారం, ఇల్లు, ఆస్తి, సంపద, హోదా, భాగ్యం, వీటన్నిటికంటే దేవుని వాక్యమే సంతోషకరమైనదని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడండి. 143లో కూడా ఒక మాట చదువుతున్నాం చూడండి. 119, 143, 143. శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి. అసలు పట్టి ఉన్నాయి. శ్రమలు వేదనలు పట్టినాయి, బిగించినాయి. ఉచ్చుల చేత, ఉరుల చేత, ఉప్పెన్ల చేత, ఉపద్రవాల చేత, పీడన వంటి వాటిగా పట్టి ఉన్నాయి. అయినను నీవు ఇచ్చిన ఆజ్ఞ నాకు సంతోషం. ఇవన్నీ ఒకెత్తైతే వాటిని అసలు మరిచిపోనట్లుగా, వాటిని విడిచిపోనట్లుగా, వాటిని అసలు తేలిక చేసుకున్నట్లుగా, వాటిని ఎన్నిక చేయనట్లుగా నీ ఆజ్ఞలో నాకు సంతోషం కలగజేయుచున్నాయి అని చెప్తుండండి. 162లో కూడా ఒక మాట చూడండి.
విస్తారమైన దోపుడు సొమ్ము. ఒక రాజ్యం పట్టబడినప్పుడు రాజ్యంలో ఉన్నటువంటి జనులు, వ్యాపారస్తులు, ధనవంతులు, ఐశ్వర్యవంతులు, భాగ్యవంతులు అందరూ దాసులే కదా. అప్పుడు విస్తారమైన దోపుడు సొమ్ము దొరుకుతుందండి. విస్తారమైన దోపుడు సొమ్ము, కొలవలేనంత, విమర్శ చేయలేనంత, విశ్లేషించలేనంత ఆస్తి దొరుకుతుందండి. విస్తారమైన దోపుడు సంపాదించిన దానికంటే నీవిచ్చిన మాట, ఆజ్ఞ, శాసనాలు, ఉపదేశాలు, న్యాయ విధులు, ధర్మ విధులు, నీ వాక్యం నాకు సంతోషం అనే మాటను చూస్తున్నాడు. దేవుని యందు మనకు సంతోషం, దేవుని చిత్తం మనకు సంతోషం, దేవుని కృపను బట్టి మనకు సంతోషం అనే మాట చూస్తున్నాం. 106వ కీర్తనలో ఒక ప్రత్యేకమైనటువంటి మాట మనం చూస్తున్నాం. 106వ కీర్తన 4వ వచనం. 104వ కీర్తన 106 4వ వచనాన్ని జ్ఞాపకం చేస్తున్నాను, చూడండి. యెహోవా, నీవు ఏర్పరిచిన వారి క్షేమం. విశ్వాసులకు మత్సరం ఉండద్దండి. విశ్వాసులకు ఒకరి మీద ఒకరికి అసూయ ఉండద్దు. విశ్వాసుల మీద ఒకరి క్షేమం చూసి ఒకరు ఆనందించే పరిస్థితుల్లో మనం ఉండుట మంచిది. నేడు సువార్థికుల మీద సువార్థికులకు, విశ్వాసుల మీద విశ్వాసులకు, విశ్వాస కుటుంబాల ఏడల విశ్వాసులకు పైన కూడుకుంటున్నారు, చేతులు కలుపుతున్నారు, కానీ హృదయాలు కలవడం లేదు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. 4వ వచనం. యెహోవా, నీవు ఏర్పరిచిన వారి క్షేమం నేను చూచుచు. నీవు ఏర్పరిచిన వారు ఎక్కడ? సంఘంలో ఏర్పరిచాడు, రక్షణ విషయంలో ఏర్పరిచాడు, దేవుని కృప పొందే విషయంలో ఏర్పరిచాడు, పరలోక రాజ్యానికి వారిని ఏర్పరిచాడు, ప్రభు పనికి వారిని ఏర్పరిచాడు. దేవుని ఏర్పాటు ఎంత గొప్పది. వారిని దేవుడు ఏర్పాటు చేశాడు, వారికి దేవుడు క్షేమం ఇస్తున్నాడు. ప్రభువు, రక్షకుడు క్రీస్తు వారికి ఇస్తున్నాడు కనుక 4వ వచనం, ఏర్పరచుకున్న వారి క్షేమం నేను చూస్తూ నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషిస్తున్నాను. ఒకరి సంతోషములో మనం సంతోషించాలి. ఒక సేవకుడు సంతోషపడుతున్నాడు, మనకు సంతోషం. ఒక విశ్వాసి సంతోషపడుతున్నాడు, మనకు సంతోషం. ఒక కాపరి సంతోషపడుతున్నాడు, మనకు సంతోషం. ఒక ఉపదేశకుడు సంతోషపడుతున్నాడు, మనకు సంతోషం. ఒక యవ్వనుడు సంఘములో సంతోషపడుతున్నాడు ఆత్మీయ విషయాలలో, అప్పుడు మనం సంతోషించాలి. భౌతికమైనటువంటి వాటిని కూడా కొన్ని ప్రయోజనార్థమై వారి కలిగించినప్పుడు తప్పకుండా వారి సంతోషంలో మనం సంతోషించడం అనేది ఎంత శ్రేష్టమైనటువంటిది. దేవుని యందు మనకు సంతోషం, అదే సమయంలో దేవుని చిత్తం మనకు సంతోషం, దేవుని కృప మనకు సంతోషం, అదే సమయంలో దేవుని వాక్యం మనకు సంతోషం, దేవుని జనులు వారు సంతోషంలో మనం సంతోషించడం. జనుల సంతోషమే నా సంతోషం, సంఘ సంతోషమే నా సంతోషం, విశ్వాసుల సంతోషమే నా సంతోషం, కాపరులు, ఉపదేశకులు, బోధకుల సంతోషమే నా సంతోషం అనే దాంట్లో మనం ఇంకా ఎదగవలసినటువంటి అవసరత ఉంది అని దావీదు తన జీవితం నుండి మనకు చెబుతున్నాడండి. ఈ సమయంలో శ్రేష్టమైనటువంటి వాక్య సందేశాన్ని మనం 122వ కీర్తనలు మనం చూసినాము. ప్రభునందు ప్రియులారా, నిజమే, దేవుని మందిరానికి వెళ్ళడం అనేది, దేవుని మందిరమే నేడు దేవుని సంఘం. దేవుని మందిరములో మనకు దొరికేది ఆయన శాసనాలు, ఆయన ఉపదేశాలు, ఆయన కృప, ఆయన సన్నిధి, ఆయన భాగ్యం, ఆయన సహవాసం, ఆయన ఇచ్చే తృప్తి, ఆయన ఇచ్చే మేలు, ఆయన ఇచ్చే ఆనంద ప్రవాహం. నీ సన్నిధిలో ఒక దినము గడుపుటో 1000 దినముల కంటే శ్రేష్టం అన్నాడు కదా. ఆనంద ప్రవాహంలోనిది ఆయన మనకు తాగిస్తున్నాడు కదా. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు, నీ సన్నిధిలో నిత్య సుఖములు కలవు అని, నీ సన్నిధిలో నీ కృపను గురించి మనం ధ్యానం చేస్తున్నామని, నీ మందిరంలోని మేలు చేత తృప్తి పొందుతున్నామని వాటి మాటను చూస్తున్నాం. దేవుని మందిరం నేడు దేవుని యొక్క సంఘం. ప్రభునందు ప్రియులారా, అందులో క్షేమం, అందులో వర్ధిలుట, అందులో నెమ్మది, అందులో మేలు ఉంది అనే సత్యాన్ని 122వ కీర్తనలో చూస్తూ, మరి దావీదు దేని విషయంలో సంతోషిస్తున్నాడు? దావీదు యొక్క సంతోషాలు ఏమిటంటే, దావీదు సంతోషం దేవుని యందే,
దేవుని చిత్తము చేయుట ఆయనకు సంతోషం. దేవుని కృపను బట్టి సంతోషం. అదే సమయంలో దేవుని వాక్యమును బట్టి సంతోషం. జనులకు కలిగే సంతోషమే నాకు సంతోషం. జనులందరూ దేవుని మందిరానికి వెళితే నాకు సంతోషం, నాకు సంతోషం, నాకు సంతోషం. ప్రభునందు ప్రియులారా, జనులందరూ దేవుని మందిరానికి వస్తున్నారా? దేవుని సంఘానికి వస్తున్నారా? సంతోషమైన ఫలం సువార్త. వారిని దేవుని సన్నిధికి తీసుకుని రావడం సువార్త అనే సాధనం. క్రీస్తు అనే మాటలు, క్రీస్తు అనే జీవితం, క్రీస్తు అనే ఆయన మరణం, క్రీస్తు అనే ఆయన పునరుత్థానం, క్రీస్తు అనే ఆయన సార్వభౌమత్వమును గూర్చి లోకానికి తెలిపినప్పుడు సువార్త సారం వెదజల్లి ఫలవంతమైనటువంటి రక్షణ సౌభాగ్యంతో వారిని అర్పణగా తీసుకుని వచ్చి ప్రభుకు అప్పగించుట సంతోషమైతే, ప్రభు కృపలు వారిని పెంచుట అనేది మరింత సంతోషం కదా. ప్రభునందు ప్రియులారా, దేవుని యందు మనం సంతోషిస్తాం. దేవుని చిత్తములో మనం సంతోషిస్తాం. దేవుని కృపలో మనం సంతోషిస్తాం. దేవుని వాక్యములో కూడా మనం సంతోషిస్తాం. సంఘమంతా సంతోషించినప్పుడు ఒక గొప్ప భక్తుడు సంతోషమే సమాధానము, సంతోషమే చెప్పనాశక్యమైన సంతోషం. భక్సింగ్ గారు ఒక మాట అన్నారు, చెప్పనాశక్యమైన మహిమాయుక్తమైనటువంటి సంతోషం. ఆనందించుడి, మరలా చెప్పుదును, ఆనందించుడి, మీ సహనం సకల జనులకు తెలియబడినది, ప్రభు సమీపంగా ఉన్నాడు. దేని గురించి చింతపడకుడు కానీ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అన్నాడు. అలాగూ మనం సంతోషిస్తూ దావీదు రాజు వలె ఆ సంతోషాన్ని మనం కాపాడుకుంటూ ఈ సంతోషాన్ని ఆస్వాదించి ఆనందించి ఇతరులకు ఆపాదించి మనం ముందుకు సాగుదాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి బర్మాసన్న గారికి చాలా చాలా కృతజ్ఞతలు. నేటి దినమందు కార్యక్రమం నడిపించినటువంటి అన్నగారికి కూడా చాలా వందనాలు. ఇందులో పాలపంపులు పొందిన ప్రతి ఒక్కరికి వందనాలు. చిన్న ప్రార్థన చేస్తాను. సర్వాధికారి జీవం గల తండ్రి, నీ నామానికి స్తోత్రాలు. చదువున్న వాక్య తలంపుల్లో 122వ కీర్తన గురించి, యెహోవా మందిరమునకు వెళదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తినని, నీ పాదములు మా పాదములు నీ గుమ్మములు నిలిచినాయని, నీవు బాగా కట్టబడినటువంటి పట్టణం వలె ఉన్న నీ శాసనాలు మాకు మేలుకరమైనవని అదే సమయంలో కృతజ్ఞతలు చెల్లించడానికి, అలాగే ఆయన న్యాయాన్ని, ఆయన సింహాసనాన్ని, ఆయన అధికారాన్ని పొందడానికి అక్కడికి మేము చేరి వస్తున్నామని, అదే సమయంలో అక్కడ క్షేమం ఉందని, అక్కడ వర్ధిల్లుట ఉందని, అక్కడ నెమ్మది ఉందని, అక్కడ మేలు ఉందని మేము చూశాం. కనుక జనులందరూ దేవుని మందిరానికి వెళ్ళాలనే సత్యంలో దావీదు యొక్క సంతోషమని, దేవుని యందు ఉండుట సంతోషం, దేవుని చిత్తం చేయట సంతోషం, దేవుని కృపను బట్టి సంతోషం, దేవుని వాక్యమును బట్టి సంతోషం, అలాగే జనులందరూ దేవుని మందిరానికి వెళ్ళుట అనేది సంతోషం మాత్రమే కాదు, జనులకు కలిగే సంఘముల కృపావరాలు, ఆశీర్వాదాలు వారు పొందినప్పుడు, భౌతికమైన శారీరకమైన యాదృచ్ఛికమైన మేలుకరమైనటువంటి పొందినప్పుడు మేము సంతోషించాలని చక్కటి ఉపదేశాన్ని మాకు అందించినందుకు స్తోత్రములు చెల్లించి ఈ మాటలు, ఈ వాక్యాన్ని దీవించమని రక్షకుడైన యేసుక్రీస్తుల వారి శ్రేష్టమైన నామములు వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికి ప్రేమతో వందనాలు. ఓవర్ టు అన్న, చాలా వందనాలు. మంచిది. ఇప్పుడు ఇంతవరకు దేవుని దాసులు చక్కటి అమూల్యమైన సత్యాలు అందించారు. 122వ కీర్తనలో దావీదు మహారాజు మరి ఆయన ఎందుకు దేవుని మందిరానికి వెళ్తున్నాడు, దేవుని మందిరం అంటే ఆయనకు ఎందుకు ఇష్టమో ఆ చక్కటి అంశాలు, తర్వాత దావీదు మహారాజు దేని విషయంలో సంతోషిస్తున్నాడు ఆ విషయాలు కూడా చక్కగా తెలియజేశారు. మరి వాక్యం అందించినటువంటి అన్నగారికి ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి బర్నబాస్ అన్న గారికి మరి వందనాలు తెలియజేసి తిరిగి మరి అనేక సమయాన్ని అప్పగిస్తున్నాను. ముందున సమయాన్ని మరి బర్నబాస్ అన్న గారికి అప్పగిస్తున్నాను. మరి ఈ సమయంలో వాక్యం పరిచయం చేసినటువంటి దేవుని దాసులకు ప్రేమ వందనాలు తెలియజేస్తూ ప్రార్థన చేసుకొని మరి తిరిగా అన్నగారికి పంపిద్దాం. ప్రార్థన చేసుకుంటున్నారా? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో దాసుని మీ పక్షంగా నిలిపి మీరు అందించిన వర్తమానాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. 122వ కీర్తనలో దావీదు మహారాజు
దేవుని మందిరమునకు వెలుట ఎంతో ఇష్టమని మేము చూస్తూ ఉన్నాం. అని ఎందుకు వెళ్తున్నాడో లేఖన భాగంలో మీరు స్పష్టంగా తెలియజేశారు. ప్రభువా, మా జీవితాల్లో, మా దైనందిన జీవితంలో, జీవిత యాత్రలో మేము కూడా దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలో ప్రభువా, మీరు దావీదు మహారాజు నుంచి మాకు నేర్పించుతున్న పాటలను బట్టి మీకు స్తోత్రములు. ఇదిగా దావీదు మహారాజు దేని యందు సంతోషిస్తున్నాడో లేఖన భాగంలో మేము చూస్తూ ఉన్నాం. అన్నా, మేము కూడా దేని యందు సంతోషించాలో ప్రభువా, మీరు నేర్పిస్తున్న పాటలను బట్టి మీకు స్తోత్రములు. ఒకరి ఎందు ఒకరు మేము సంతోషించే వారంగా మమ్మల్ని ఆయత్తపరచండి. ఏ లోటు ఉందో, ఏ లోపం ఉందో వాటిని మేము సరిచేసుకొని సరిదిద్దుకుంటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ దాసుని బలపరచండి. ఇంకా మీ దాసుని వాడుకొని మీరు మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. విన్న వారి హృదయాల్లో కార్యం జరిగించండి. నిన్న దినాల్లో మీ పనిముట్టుగా మీ సాధనంగా మీరు వాడుకోమని ఇంతవరకు మీరు చేసిన మేలన్నిటిని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాన్న, ఈ సమయంలో ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రములు. ఇదిగా ప్రభు ముందున్న సమయాన్ని మాకు మేలుకరంగా, దీవెనకరంగా, క్షేమకరంగా చేయమని మెట్టుకు ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ ఇంకా ప్రభు మీరు అభివృద్ధి చేయండి. అనేకులకు ప్రభు మేలుకరంగా, దీవెనకరంగా, క్షేమకరంగా అనుగ్రహించినట్టుగా కృప చూపించమని ప్రార్థన చేస్తుంటున్నాం. ఇంతవరకు చేసిన మేలకై స్తోత్రం చెల్లించుకుంటూ మెట్టుకు మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా కొరకు ప్రాణం పెట్టి చనిపోయి సమాజపడి తిరగలేసి పరలోకానికి వెళ్ళి తిరిగా రానైనటువంటి యేసు క్రీస్తు ఘనమైన నామంలోనే స్తుతించి ప్రార్థన చేసి వేడుకొని పొందున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మరి ఈ సమయంలో వాక్య ఉపదేశం చేసినటువంటి దేవుని సేవకులకు మరొకసారి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాం.